వాయిస్ రికార్డ్ చేసి పంపించమంటారా? ఎందుకంటే కెమెరాలో ఫోటో తీసుకున్నారు కాబట్టి. చెప్పాము వీళ్ళు ఆపారు కానీ పాపం వాళ్ళు ఆపల. వాళ్ళు ఎవరు కూడా అర్థం కాల. రచించాలని చెప్పి అలాగే ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. మా పాటలు నువ్వు, మా నీతము నువ్వు, తలరాతలు నువ్వు. జై 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 అంబేద్కర్ జై జై. ముస్లిం లీగ్ పార్టీగా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వాస్తవంగా అంబేద్కర్ గారిని రాజ్యాంగ సభకు అంబేద్కర్ జై 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 జై. పార్టీ నాగభూషణం అన్న గారి నాయకత్వంలో ఇక్కడ సభ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు కార్తన జై జయమాల వారి పిల్లలు ఎన్నో కుటుంబ కుటుంబాలు అంబేద్కర్ గారిని ఓడించి పార్టీ అని చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
బాబాసాహెబ్ అంబేద్కర్కి భారతరత్న ఇవ్వకుండా ఒక 50 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటే వాజ్పేయి గారు చొరవెట్టుకొని అప్పుడు కాన్స్టిట్యూషన్ కమిషన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇప్పించిన కనుక వాజ్పేయి గారికి భారతీయ జనతా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నాడు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఉన్నటువంటి దేశద్రోహ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా భారత జాతి యావత్తు ఈరోజు ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ ఉంది. పండుగ వాతావరణంలో ఈ జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని పారదోలి సమసమాజ స్థాపనకి నడుంగట్టి తను అనుభవించినటువంటి కష్టాలు, తను పడ్డటువంటి బాధలు, అంటరాని తను అస్పృశ్యత భావితరాలకు ఉండకూడదని ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. తనకున్నటువంటి జ్ఞాన సముపార్జన నిమ్న వర్గాల ఉద్ధరణకి పూర్తిగా వెచ్చించినటువంటి వ్యక్తి. ఒక్క నిమ్న వర్గాలే కాదు, యావత్ భారత జాతి మనుగడ కోసం తన జ్ఞానాన్ని అంతా కూడా రాజ్యాంగం ద్వారా పొందుపరిచి ఇలా హక్కులన్నీ కూడా సకల భారతావనికి అందించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇవాళ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారానే ప్రజాస్వామ్యంలో ఉన్న మనం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పీస్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ పవర్, ప్రశాంతంగా ఈ రాజకీయాలు 5 ఏళ్లకు ఒకసారి ఓటు హక్కు అనే ఆయుధంతో మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే విధంగా ఆ రోజున ఆయన చేసినటువంటి ఏర్పాటే ఈరోజు ప్రధాన కారణం. అటువంటి వ్యక్తి ఈ రోజున భారతరత్న ఇచ్చి గౌరవించింది ఆ రోజు ఎన్టీ రామారావు గారి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా. తర్వాత ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ తరాలో ఎస్సీ ఎస్టీ కమిషన్ని దళితుల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలను నిరోధించడం కోసం ఆ కమిషన్ తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దళితుల హక్కులన్నీ కూడా కాలరాయబడ్డాయి. రాజ్యాంగం ప్రతిరోజు అవహేళనకు, అవమానాలకు గురైంది. దళిత జాతి బతకడమే ఇబ్బందికరమైన పరిస్థితులు, అత్యాచారాలు, హత్యలు, శిరోముండనాలు జరగని దుష్కృత్యం అనేది లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే ధైర్యం కూడా ఏ దళితుడు చేయనటువంటి పరిస్థితులు. మళ్ళా ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దళిత బడుగు బలహీన వర్గాలందరూ కూడా ధైర్యంగా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఇవాళ తమ హక్కులు రేపటి రోజున అవసరమైతే కాపాడుకోవడానికి కానీ దేనికైనా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇవాళ పీల్చుకునే పరిస్థితులు మళ్ళా వచ్చినాయి అనేది ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రం, మనకు అందించినటువంటి రాజ్యాంగం ద్వారా మన హక్కులు మనం కాపాడుకుంటూ భావితరాలకు ఒక ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చూసినట్టయితే వారు అందించినటువంటి ఫలాలు, వారు చేసిన పోరాటం మనకు చేత అయితే ఇక్కడే వదిలిపెట్టమన్నాడు. మీకు చేత అయితే ముందుకు తీసుకెళ్ళండి, లేకపోతే ఇక్కడే ఉంచండి, కానీ వెనక్కి నడపొద్దని చెప్పి ఆయన చెప్పినటువంటి సూక్తుల్ని మనం తీసుకొని మరి వారు అందించినటువంటి జ్ఞానాన్ని కానీ వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని కానీ ముందుకు నడిపించాలని, అలా నడిపించినప్పుడే వారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జయంతి ఉత్సవాల్ని అత్యంత వైభవంగా జరుపుకోవాల్సినటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములు అయినందుకు, ఎవరైతే ఈ ఉత్సవాల్లో భాగస్వాములు అవుతా ఉన్నారో వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నా. ఎందుకంటే మనందరికీ తెలిసినటువంటి మహోన్నతుడు ఈ యొక్క భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి అని, ఏకత్వం కొనసాగాలి అంటే, లౌకికవాదాన్ని కాపాడుకోవాలి అంటే అతిపెద్ద రాజ్యాంగం ద్వారా సాధించుకోవాలి, అందరూ కూడా సమానత్వంతో జీవనం కొనసాగాలి అంటే ఆయన యొక్క కృషి అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. వ్యక్తిగతంగా ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ, రాజ్యాంగబద్ధంగా ఈ రాజ్యాంగాన్ని అందించి ఈ దేశాన్ని కాపాడుకునే విషయంలో కానీ, ఈ దేశంలో జీవించే ప్రతి ఒక్కరిని కాపాడుకునే విషయంలో కానీ అనుక్షణం కూడా ఆయన ఆలోచన చేసి ఈనాటికి కూడా ప్రతి ఒక్కరూ రక్షించబడతా ఉన్నారు, గౌరవించబడతా ఉన్నారు అంటే
ఆయన ఆనాడు ఆలోచనే ఈనాటికి కూడా ఈ యొక్క గౌరవాన్ని, సామాజిక న్యాయాన్ని సాధించే దాంట్లో ప్రతి ఒక్కరూ ఒక అడుగు ముందుకు వేయగలుగుతున్నారని చెప్పి మనందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. అలాంటి మహనీయుడు, అలాంటి ఆలోచన చేసినటువంటి ఒక సంఘ సంస్కర్త వారి యొక్క ఆలోచనల్ని, ఆశయాల్ని పుణికిపుచ్చుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఈనాడు మనందరి మీద గురుతర బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంలోనే ఈ కూటమి నాయకత్వం, మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు 25 సంవత్సరాల ముందే ఏ ఆశయంతో అయితే, ఏ ఆలోచనతో అయితే రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి యొక్క ఆలోచనల్ని పుణికిపుచ్చుకొని ఆ రోజున జస్టిస్ పొన్నయ్య గారి కమిషన్ ఏటే కాకుండా కమిషన్ ఏదైతే సూచించిందో ఆ ప్రతి ఒక్క సూచనని అమలు చేసినటువంటి పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి మీకు మనవి చేస్తూ, గత ప్రభుత్వం ఏ రకమైనటువంటి అన్యాయానికి ఈ రోజున దళితులకి అన్యాయం చేసిందో ఒక్కసారి మీరు అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం. అలాంటి అన్యాయం మరొక్కసారి జరగకుండా ఉండాలంటే ఎవరైతే లౌకికవాదాన్ని కాపాడాలో, ఎవరైతే స్వామ్యవాదాన్ని కాపాడుతూ ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క రాష్ట్రంలో రాజకీయాలకి, మతాలకి, కులాలకి, వర్గాలకి అతీతంగా ఈనాడు మనందరికీ న్యాయం జరుగుతూ ఉందో, ఏ ఆశయాలతో అయితే రాజ్యాంగాన్ని రచించాడో ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే విషయంలో ఈ కూటమి నాయకత్వాన్ని ఏ రకంగా ముందుకు వెళ్తా ఉందో అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ సందర్భంలో గుర్తు తెచ్చుకోవాల్సింది, ఏ ఉద్దేశంతో అయితే రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్పి అమలు చేయకపోతే చదివించు, పోరాడు, మరి ఈ రోజున రక్షించు అని చెప్పి ఆయన చెప్పాడో వాటికి మనం కట్టుబడి ఉండాలి అని చెప్పి ఈనాడు మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.